హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండ్ కమ్ నా బర్త్డే కూడా. సో మేమైతే ఫ్రైడే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా అత్తయ్య పులిహోర, పరవన్నం, శనగలు, వడపప్పు, ప్రసాదం అన్నీ రెడీ చేశారు. నేనైతే ప్రసాదాల జోలికి అస్సలు వెళ్ళను బికాజ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ కుకింగ్. సో ఏదో ట్రై చేస్తాను కానీ పర్ఫెక్ట్గా అయితే ఎప్పుడూ కుదరదు. సో నేనైతే పూజ అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ మేమైతే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాము. అండ్ వచ్చేసి నా బర్త్డే మేము యాక్చువల్లీ కేక్ కట్ అయితే చేసుకోవాలని అనుకోలేదు బికాజ్ మా అత్తయ్య మామయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో బికాజ్ మా పాపకి ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నా ఇలా కేక్ కటింగ్ అన్నా చాలా ఇష్టం. తనకి కేక్ కటింగ్ చేసి ఆ హ్యాపీ మూమెంట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో పాప కోసమే ఒక చిన్న కేక్ తెచ్చి అలా కట్ చేసాము. తర్వాత కూడా కేక్ అంతా స్మాష్ చేసేస్తానని చెప్పి చాలా ఏడ్చింది, చాలా గోల పెట్టింది. బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్ ద మూమెంట్. ఆఫ్టర్ దట్ మేమైతే నేను, మా హస్బెండ్ అండ్ మా పాప ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే టాన్సన్కి అయితే నైట్ డిన్నర్ కోసం వెళ్ళాము. ఇక్కడైతే నేను చాలా రా క్లిప్ యాడ్ చేస్తున్నా బికాజ్ మా పాప ఇప్పుడిప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. వెళ్తున్నామా? బాయ్ చెప్పు కన్నా. బాయ్ బాయ్. ఫ్లైంగ్ కిసి పెట్టు. ఉమ్మ పెట్టు. బాయ్ చెప్పు. బాయ్. నేను వెళ్తున్నాను చెప్పు. ఓకే బాయ్ బాయ్. సో మేమైతే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న టాన్సన్కి అయితే రీచ్ అయిపోయాము. సో బేసికల్గా మేము టేబుల్ బుక్ చేసుకుందాం అన్నప్పుడు మాకు ఆన్లైన్లో నో స్లాట్స్ అవైలబుల్ ఫర్ ఆ పర్టికులర్ డే అని అయితే చూపించింది. బట్ వాకిన్స్ ఆర్ అలౌడ్ అన్నది. సో మేమైతే వెళ్ళి చూద్దాము అనుకున్నట్టు వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes టైం పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పారు. సో మేమేమనుకున్నామంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఖచ్చితంగా పడుతుంది. సో అదేదో ఇక్కడే వెయిట్ చేద్దాము అని చెప్పేసి అక్కడే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఈ కలర్గా వాటర్ ఫౌంటైన్స్ అన్నీ చూసి మా పాప చాలా ఎక్సైట్ అయిపోయింది, చాలా బాగా ఆడుకుంది. బట్ లక్కీలీ మాకు హాఫ్ అన్ అవర్ అయితే ఏం పట్టలేదు, ఒక 10 minutesలోనే టేబుల్ అయితే దొరికేసింది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము టాన్సన్. సో మనకి ఎంట్రన్స్లో అయితే ఇలా రోజ్ పెటల్స్ అండ్ క్యాండిల్స్తో అయితే ఇలా డెకరేట్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇలా వాటర్ అయితే కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. సో దట్ మనము క్యాండిల్ లైట్ డిన్నర్లో అండ్ వాటర్లో కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అండ్ మనకున్న బిజీ స్కెడ్యూల్లో ఇట్లా స్పెషల్ డేస్లో ఒక టైం తీసుకొని బయటకు వెళ్ళి ఇలా ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేయడం మేమైతే కంపల్సరీగా అనుకుంటాము. సో వీ టుక్ సమ్ ఫ్యామిలీ టైం అండ్ ఎంజాయ్ అవర్ డే అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడైతే రెగ్యులర్గా లైవ్ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది ఎక్సెప్ట్ మండే. అండ్ ఇక్కడ మా పాప అయితే అతను సాంగ్స్ పాడే అతన్ని చాలా డిస్టర్బే చేసిందని చెప్పవచ్చు. అండ్ తను మా పాపను చూసుకుంటూ స్మైల్ చేసుకుంటూ కూడా బాగా సాంగ్స్ పాడారు. అండ్ స్పెషల్గా మా పాపకు ఒక సాంగే డెడికేట్ చేశారు అతను, విచ్ ఈస్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ అండ్ విచ్ ఈస్ వెరీ నైస్ ఆల్సో. అండ్ వీ రియలీ ఎంజాయ్డ్ ద ఫుడ్ ఎట్ టాన్సన్.
మ్యూజిక్ అవుతుంటే మా పాప చాలా ఎక్సైట్ అయిపోయి తను కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అస్సలు కంట్రోలే అవ్వట్లేదు. అండ్ వాళ్ళ మ్యూజిక్ స్టాప్ పెట్టాక ఎవ్రీవన్ వేర్ క్లాపింగ్ ది హ్యాండ్స్. సో తను కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాండ్స్ క్లాప్ చేస్తుంది. సో మా పక్క టేబుల్, మా ముందు టేబుల్ వాళ్ళు ఆ పాపను చూసి చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పి ఫొటోస్, వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. సో ఈ మెయిన్ టైంలో నేను తనని ఒక వాక్ అయితే తీసుకొని వెళ్ళాను అక్కడ. సో షీ రియల్లీ ఎంజాయ్డ్ ది ప్లేస్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పాప చాలా హైపర్ యాక్టివ్గా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పేసి అన్నారు. అండ్ యా, దిస్ ఇస్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ డిన్నర్ ఎట్ టాన్సిన్. మా కార్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. సో మా కార్ రాగానే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో దిస్ ఈస్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ ఫుడ్ ఎట్ టాన్సిన్. సో మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. డెఫినెట్గా విజిట్ అవ్వండి. సో దిస్ ఈస్ మై బర్త్డే సెలబ్రేషన్ అండ్ దిస్ ఈస్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ డే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. And please do comment